హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా రహస్యవంతమైన నిగూఢ శాస్త్రములలో దాగి ఉన్న మంత్రశాస్త్రములన్నీ వెలికి తీసి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ మీకోసం మీ ముందుకు తీసుకుని వస్తుంది. దానిని మీరు సద్వినియోగం చేసుకుని మన జీవితములను మనం సరిచేసుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు యొక్క విధానాలు, వారి యొక్క గొప్పతనం ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మన జీవితంలో ఉదాహరణ స్వరూపంగా నిలవాలని నిరంతరం పరిశ్రమిస్తున్న రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ మీకోసం ఎటువంటివైనా సరే తెచ్చి మీ ముందు దానిని ఎంతవరకు వినియోగించుకుంటారు అన్నది మీ విజ్ఞత మీదే ఆధారపడి ఉంటుంది. కాకపోతే హైందవ సనాతన ధర్మంలో విధులు ఋషులచే చేయబడ్డాయి. వారిని గౌరవించడం మన యొక్క ప్రాథమిక కర్తవ్యం. కాబట్టి వారి యొక్క విద్యలు వినియోగించుకొని మనకు అవసరమైనవి మనం చేసుకొని మన జీవితంలో మనం సరి చేసుకోవడం, లేక మన మనోవాంఛ కామ్యములను నెరవేర్చుకోవడానికి కావలసినవన్నీ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించి ఉన్నారు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మోహిని వశీకరణ విద్య మీకు అందిస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. మోహిని అంటే మోహినిలో 8 రకములుగా ఉన్నారు. వాటి వివరణలో మనం ఇంతకు ముందే చెప్పి ఉన్న ప్రసంగాలు వింటే మీకు అవగాహన వస్తుంది. మోహిని అవతారము సాక్షాత్ విష్ణు యొక్క అవతారం అయినప్పటికీ మోహినిలు కామ ప్రేరితుడైన సంసార బద్ధమునకు మూలమైన రతి మన్మధుల యొక్క పరివార దేవతలుగా మోహినిలు ఉంటారు. ఇప్పుడు చెప్పే మోహిని రతీదేవి యొక్క పరివార దేవతల్లో ఒకటి. ఈమె ఎవరినైనా సరే మోహింపజేస్తూ సంసార బంధములను పెంపొందిస్తూ ప్రోత్సహిస్తూ లైంగిక వాంఛలను యథేచ్ఛగా తీర్చుకునేలా లౌంగిక భోగంలో స్వర్గ సుఖములు అందించేలా ఈ మోహిని వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ మోహిని ఉపాసన వలన మనం మన ఇంటిలోనే స్వర్గ సుఖములను చవి చూడగలం, అనగా రుచి చూడగలం. అటువంటి మహత్తరమైన రహస్యవంతమైన మోహిని ఉపాసన. ఈ ఉపాసన చేయాలనుకునే వాళ్ళు ఏదైనా ఒక ఉపాసన చేసుకున్న వారైతే చాలా మంచిది, లేదా ప్రత్యక్షంగాను ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. ఏది లేనప్పుడు కనీసం గ్రామ దేవత యొక్క ఉపాసన అయినా సరే చేసిన వారికి ఇది సులభము, సాధ్యము. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము ఉత్తర వైపు అభిముఖంగాను ఎర్రని వస్త్రములతోనూ తీపి పదార్థములు ప్రసాదం నివేదన చేస్తూ ఎటువంటి పరస్త్రీ వ్యామోహం లేకుండా మద్యపానం, మాంసభక్షణ, ధూమ్రపానము పూర్తిగా నిషేధిస్తూ ఇదే స్త్రీమూర్తులే చేయాలంటే పరపురుషుని ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది. ఏదైనా మనసులో ఉండే వ్యక్తిని తలంచుకుంటూ ఈ సాధన చేయడం వలన ఎటువంటి వారైనా సరే తమ చెంతకు వచ్చి ఆజీవనం లైంగిక వాంఛలు తీరుస్తూ ఆనందమయమైన జీవితంను కొనసాగించగలరు. ఈ మంత్రము 41 రోజుల్లో 1,00,000 జపం పూర్తి చేసుకోవలసి ఉంటుంది. కాగా సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి. బ్రాహ్మణీయం తలపించేలా దీక్షా కంకణ బద్దులై ఈ మంత్ర జపం చేస్తే అతి శీఘ్రంగా ఫలితములు చూపించగలదు. ఇప్పుడు మోహిని వశీకరణ మంత్రము ద్రీం ద్రీం క్లీం బ్లూం మోహావేశే మోహిని క్లీం బ్లూం ద్రీం నమః. మంత్రం మరోసారి ద్రీం ద్రీం క్లీం బ్లూం మోహావేశే మోహిని క్లీం బ్లూం ద్రీం నమః. మంత్రం మరోసారి ద్రీం ద్రీం క్లీం బ్లూం మోహావేశే మోహిని క్లీం బ్లూం ద్రీం నమః. దివ్యాత్మ స్వరూపులారా, అవగాహన పెంచుకునేందుకు ప్రసంగంలను వినండి. కింద డిస్క్రిప్షన్ లో యక్షిణి సాధన ప్లేలిస్ట్ ఉంది, అది విని మోహినిలు, యక్షిణులు, పెన్నెర ఎటువంటి గుణగణములతో ఉంటారో తెలుసుకొని జపములు చేయడం, సాధనలు చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహములకు తావివ్వకుండా భారతీయ ఋషులు మన కోసం అందించిన విద్యలు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం సరిచేసుకోవడంతో పాటు ఆహ్లాదకరమైన జీవితమును కొనసాగిస్తూ అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ అర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.